ఆటిజం థెరపీ అంటే పినకల్, స్పీచ్ థెరపీ అంటే పినకల్, బిహేవియరల్ థెరపీ అంటే పినకల్. మీ బిడ్డ బంగారు జీవితానికి నేడే కాల్ చేయండి 9100181181. నిన్న ఆల్రెడీ మనం మాట్లాడాం నేపాల్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు వాళ్ళతో కొంతమందితో. అందులో ఎస్పెషల్లీ భీమిలికి సంబంధించినటువంటి జడ్పీటీసీ వెంకటప్పడ గారు కూడా మాట్లాడారు మనతో. ఆయన ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి తిరిగి హైదరాబాద్కి వైజాగ్కి బయలుదేరిపోయారు. వాళ్ళంతా కూడాను, అక్కడ వాళ్ళు అక్కడికి, ఇక్కడ వాళ్ళు ఇక్కడికి. ఆయనతో పాటు తాతినాయుడు గారు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరితోటి మాట్లాడదాం ఒక్కసారి. సేఫ్గా ఎయిర్పోర్ట్లో ఉన్నారు, కాట్మాండు ఎయిర్పోర్ట్లో ఈ ప్రజెంట్. ఒకసారి వాళ్ళని లైవ్ కాల్లోకి తీసుకొని మాట్లాడదాం. నమస్తే అండి ఇద్దరికి. ఎలా ఉన్నారు ఇప్పుడు? సేఫ్గా ఉన్నారా? ఏ పరిస్థితుల నుంచి బయటపడి వచ్చారు? అవన్నీ తలుచుకుంటూ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ముఖ్యంగా మేము నిన్న వెంకటప్పడు గారితో మాట్లాడాము. తాతినాయుడు గారు మీరు చెప్పండి, ఎట్లాంటి పరిస్థితి నుంచి మీరు బయటపడ్డారు? మేడం నమస్తే. నమస్తే. మేమైతే ఈ కైలాస్ మానస సరోవర యాత్రకి 21వ తారీఖు బయలుదేరి వెళ్ళాం. మేమెంతో ఆశతో ఎన్నో కలలతో ఈ కైలాస్ మానస సరోవర యాత్ర చెయ్యాలని, అలాగే 3 రోజుల పరిక్రమం చెయ్యాలని మా కుటుంబ సభ్యులు అందరితో కూడా కలిసి వెళ్ళాము. అయితే పరమేశ్వర అనుగ్రహంతో అంతా మాకు బాగానే జరిగింది. అయితే మాకు వీసా రావడం అయితే 2 రోజులు లేట్ అవడం వల్ల మేము కాట్మండు నగరంలో హోటల్లో బస్ చేసాం. తదుపరి వీసా రావడం లేట్ అవడం వల్ల ఒకరోజు మేమైతే ఈ వీసా ఫౌండేషన్ వారితో మేము గ్రూప్ మాది, వాళ్ళతో కలిపి వెళ్ళాలి. మాకు లేట్ అయింది కాబట్టి మేము ఒక రోజు అంటే 4 అవర్స్ డిఫరెన్స్ వాళ్ళకి మాకు. వాళ్ళు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళారు, మేము వేకుజాముని 6 గంటలకు వెళ్ళాం. ఎర్లీ మార్నింగ్ 2 గంటలకు వాళ్ళు వెళ్తే మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్ళాం. వాళ్ళతో పాటు మేము వెళ్ళుంటే ఏదైతే ఇప్పుడు మీరు ఆ విజువల్స్ లో చూపించారో నిన్న చైనా ఎంబసీ, అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది కూడా వరదల్లో కొట్టుకెళ్ళిపోయారు మేడం. ఒక్కరు కూడా అక్కడ మిదలేదు. వాళ్ళతో పాటు మేము వెళ్ళుంటే ఈ రోజు మీతో కలిసి మాట్లాడేవాం కాదు. బట్ ఇంకోటి ఏంటంటే మేము మార్నింగ్ 6:15 బయలుదేరేటప్పుడు అందరం కూడా బస్సులో ఒక 50 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత ఈ టీ బ్రేక్ కోసం అని చెప్పేసి ట్రావెల్ ఏజెంట్ ఆయన రమణ గారు ఆపారు. ఆపడానికి కూడా మాకు బాగా కలిసి వచ్చింది అనుకుంటారు. ఆల్రెస్యం అమృతీసం అంటారు కదా, అది మాకు బాగా పనిచేసింది. తదుపరి మళ్ళీ మేము ఒక 15-20 నిమిషాల తర్వాత మళ్ళీ మేము ప్రయాణం కొనసాగించే తరుణంలో ఒక పట్టణంలో ఈ తులసి నది అనే ఏదైతే బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జికి ముందు ఒక 100 to 50 meters ముందు మేము మా బస్ డ్రైవర్ గ్యాప్ ఉంది మాకు. ఆ బ్రిడ్జి ఎక్కబోయే ముందు ఒక 100 meters బిఫోర్ గా ఉన్నాం మేము. మాకు ఎదురుగా ఒక టెంపో డ్రైవర్ వచ్చి మా డ్రైవర్ అలర్ట్ చేశారు, వరద ఉధృతి వస్తుంది, మీరు ఇమీడియట్లీ రీబ్యాక్ అవ్వండి. వెంటనే చెప్పగానే ఈ డ్రైవర్ కొద్దిగా సీనియర్ కాబట్టి అప్రమత్త అయ్యి అక్కడ తక్షణం బస్సుని సెకండ్స్ లోనే రీబ్యాక్ చేసి ఇమీడియట్లీ అక్కడి నుంచి ఒక సీసీ రోడ్డు, చిన్న సీసీ రోడ్డు ఉంటే ఆ హిల్ టాప్ పైకి, కొండ పైకి మమ్మల్ని తీసుకెళ్లి సురక్షితంగా కొండ మీద పెట్టడం జరిగింది. తదుపరి అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కాకముందే ఇమీడియట్లీ అసలు బస్సులో నుంచి అయితే మేము ఆ వస్తున్నట్టు ఫ్లో అయితే మేము చూసామమ్మా. ఈ ఉధృతంగా వస్తుంది. ఆ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, తర్వాత పెద్ద స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. ఈ స్కూల్ పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆర్తనాదాలతో వస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ కూడా అక్కడ కొంతమంది ఇమీడియట్ జాయిన్ అయ్యారు. పిల్లలు పట్టుకొని తాళాలు, ఈ స్వెటర్లు వేసి షాపులు మూసి ఎవరు ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ కొండపైకి వస్తూ ఉన్నారు. మేము కూడా ప్రత్యక్షంగా కొన్ని వీడియోలు చూసాము. తర్వాత వరద ఉధృతి కూడా సుమారు 80 నుంచి 100 మీటర్ల ఎత్తుల నుంచి అసలు ఏం జరుగుతుందో ఊహించలేదు. 80-90 మీటర్ల ఎత్తులో వచ్చిందా అండి నుంచి కూడా ఉధృతి? 90లో వస్తుంది అన్నమాట ఫ్లో ఉధృతి. అది చాలా దారుణంగా వచ్చింది. అసలు ఎవరు ఊహించని పరిణామం. అక్కడ ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల అందరూ కూడా మా కళ్ళ ముందే కొట్టుకోవడం జరిగింది. ఇవంతా మేము ప్రత్యక్షంగా చూసాం. ఏదైతే ఇప్పుడు మేము అక్కడ ఏదైనా 15 నిమిషాలు కానీ మేము అక్కడ ఆగి ఉండకపోతే మాత్రం ఆ బ్రిడ్జి మీద ఎక్కితే మేము కూడా ఈ హైదరాబాద్ తర్వాత ఈ కొన్ని బస్సులు 2 బస్సులు మేము చూసుకొని కానీ వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారు. తర్వాత మా బస్సు కూడా ఈ కిచెన్ కి ఏదైతే పెట్టుకున్నో బ్రిడ్జి అవతల ఉండడం వల్ల 2 రోజుల తర్వాత వాళ్ళు నేపాలీస్ మాకు వంట చేయడానికి ఉన్నోళ్ళు మా బ్యాగులు కూడా కొన్ని చిక్కుడిపోతే అవన్నీ పట్టుకుని నిన్న వాళ్ళు చేరుకోవడం జరిగింది మా హోటల్కి రాత్రి. ఇదంతా మా కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూసామా, చాలా భయపడ్డాం. పరమేశ్వరుడు అనుగ్రహంతో మాకు ప్రాణాలు దక్కాయి. మరలా స్వామి అనుగ్రహం ఉంటే కైలాస యాత్ర చేస్తాము. ప్రస్తుతానికైతే మేము మా కుటుంబ సభ్యులతో సేఫ్ గా ఆ హోటల్ చేరుకొని ఈ రోజు కాట్మాండు ఎయిర్పోర్ట్ లో మళ్ళీ మా
ఇంటికి చేరడానికి ఈ రోజు ప్రస్తుతం కాట్మండ్ ఎయిర్పోర్ట్ లో మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఉన్నాం. అమ్మో, చాలా దారుణమైనటువంటి పరిస్థితులను చూసి వచ్చినట్టున్నారు. మీరు చెప్తున్న ప్రతి మాటలో అర్థమవుతుంది అది. అక్కడ రెగ్యులర్ గా ఇలా జరుగుతుంటాయి అంటే ఇదే ఫస్ట్ టైమా? మీరు విన్నారా ఎప్పుడన్నా అక్కడ అట్లా మీరు అడిగారా ఎవరినైనా? అంటే అక్కడ లోకల్ గా విన్నది ఏంటంటే నేపాల్ 50 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి ఉధృతాలు ఎప్పుడు జరగలేదా? సాధారణంగా ఏదో కొండ చర్యలు ఏదైనా వస్తే చిన్నదో పెద్దదో వస్తున్నారు తప్ప ఇటువంటి ఉపద్రవాలు ఎప్పుడు కూడా సంభవించలేదని అక్కడ అందరూ చెబుతున్నారు మేడం. ఓకే, మీరు ఎంతమంది వెళ్ళారండి మొత్తం? ఎక్కడి నుంచి వెళ్ళారు అసలు మీరు అందరూ? ఏపీ నుంచా? ఆంధ్రప్రదేశ్ నుంచి మేము అందరం కూడా 26 మంది మేము తిరుపతి కేంద్రంగా సైన్ ట్రావెల్స్ పెంపసాని వెంకటరమణ గారి ఆధ్వర్యంలో మేము 21వ తారీఖు నైట్ బయలుదేరాం మేడం. 22వ తారీఖు మార్నింగ్ కాట్మండ్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. అక్కడ నుంచి కాట్మండ్ నగరంలో హోటల్ చేరుకున్నాం. ఆ హోటల్లో 22వ తారీఖు చేరి మాకు 23 వీసా రావాలి. 23 రాలేదు, 24 సాయంత్రం రాలేదు, 24 అర్ధరాత్రి ఇచ్చారు. యాక్చువల్ గా మాకు ఆ రోజు చైనా ఢిల్లీ నుంచి పాస్పోర్ట్లు వీసా కాపీలు పట్టుకొని అక్కడ నుంచి ట్రావెల్ ఏజెంట్ బయలుదేరి రావాలి. అక్కడ ఏమైందంటే 8:30కి వాళ్ళు ఇచ్చేటప్పటికి మార్నింగ్ ఫ్లైట్ 6:30 ఫ్లైట్ మిస్ అయింది ఆ ట్రావెల్ ఏజెంట్. ఆ ట్రావెల్ ఏజెంట్ 6:30 ఫ్లైట్ కానీ వచ్చి ఉంటే మేము కూడా ఏసా ఫౌండేషన్ వాళ్ళతో బయలుదేరి ఉండేవారు. ఆ ఫ్లైట్ లేట్ అయింది కాబట్టి మాకు 8:30 ఫ్లైట్ వాళ్ళు వచ్చారు కాబట్టి మేము కొద్దిగా మార్నింగ్ బయలుదేరవలసి వచ్చింది. ఏదైతే ఇప్పుడు వీసా ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాకు ఒకటే గ్రూప్ వీసా కింద ఇచ్చారు మేడం. వాళ్ళకి 4 అవర్స్ బిఫోర్ ముందు వీసా వచ్చింది, మాకు లేట్ గా వచ్చింది. దానివల్ల ఈ ట్రావెల్ ఏజెంట్ మార్నింగ్ ఫ్లైట్ రాకుండా 9:30 ఫ్లైట్ రావడం వల్ల మేము కొద్దిగా లేట్ గా బయలుదేరడం వల్ల మేము ఈ ఉధృతంకి దూరంగా ఉండవలసి వచ్చింది. ఒకటి ఫ్లైట్ లేట్ అవడం వల్ల దానివల్ల మాకు పరమేశ్వరుడు మేము ముందు ఉంచాడు ఈ రోజు. అదే కదా. ఓకే, అక్కడ ఏమేం ప్లేసెస్ చూసారండి? మొత్తం నేపాల్లో ఎక్కడెక్కడ తిరిగారు మీరు? ఏమేం ప్లేసెస్ చూసారు? ఎక్కడ ఎక్కువగా ఉధృతి ఉంది వరదది? ఇది వాస్తవంగా చైనా బార్డర్ నుంచి కూడా ఉధృతి రావడం జరిగింది మేడం. ఈ బోసి నది అని చెప్పేసి చైనా బార్డర్ కాడి నుంచి కూడా టిబెట్ అక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఇక్కడ చైనా దినపత్రిక లెంట్లో కూడా చైనా ఛానల్స్ లో కూడా చెప్తున్నారు. అయితే మేము ఇక్కడ మాకు ఈ ట్రావెల్ ఏజెంట్ ద్వారా తెలిసింది ఏంటంటే మనకి వీసా లేట్ అవుతుంది. అక్కడ చైనా ఏరియాలో ఈ బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇండియన్స్ కొద్దిగా లిమిటెడ్ గా ఇస్తారని చెప్పేసి వీసా లేట్ అవుతుంది కాబట్టి మనకు 1 రోజు 2 రోజులు లేట్ గా వీసా రావచ్చు అని చెప్పడం జరిగింది. దాంతో మేము ఏం చేసామంటే లోకల్ గా ఉన్నటువంటి ఆలయాలు అక్కడ కాట్మండ్ నగరంలో పశుపతి మహాదేవ్ ఆలయం, అలాగే భోలే బాబా ఆలయం, అలాగే లోకల్ టెంపుల్ అన్ని కూడా ఈ 2 మేము మా ఫ్యామిలీస్ తో తిరగడం జరిగింది. అలాగే అక్కడ హిల్స్ కాట్మండ్ లో చాలా ప్రసిద్ధమైన దేవాలయాన్ని కూడా మేము అక్కడ ఈ టైం దొరకడం వల్ల మేము సందర్శించడం జరిగింది మేడం. తరుపతి రాత్రి 8:30 కల్లా మాకు ఢిల్లీ నుంచి ట్రావెల్ ఏజెంట్ ఫోన్ చేసి మనకి వీసా వచ్చిందని, కానీ నాతో పాటు పశ్చిమ బెంగాల్ యాత్రికులు మేమందరం కూడా సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం రాత్రి. వాళ్ళు కూడా వెస్ట్ బెంగాల్ యాత్రికులు కూడా బస్సు కూడా కొట్టి వెళ్ళిపోయింది. వాళ్ళందరితో మేము మాది సేమ్ హోటల్లో వీసా వచ్చిన సందర్భంగా అందరం కూడా ఆ పరమేశ్వర్ మనకి అనుగ్రహం ఉందని చెప్పేసి అందరం కూడా సెలబ్రేషన్ చేసుకున్నాం. వాళ్ళు మేము టీ బ్రేక్ ఆపాము, వాళ్ళే ముందు వెళ్ళారు. వాళ్ళు ఆ ముందు వెళ్ళడం వల్ల బ్రిడ్జి క్రాస్ చేయడం వల్ల వాళ్ళు ఆ ఉధృతికి వాళ్ళు కొట్టుకుపోయారు. మీరు అసలు ఎక్కడ ఉన్నారో ఆ ఫ్యామిలీస్ కూడా అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఏదైతే ఏసా ఫౌండేషన్ డబ్బుతో ఉన్నట్టు ఉన్నారో వాళ్ళు అసలు ఎక్కడ ఉందో తెలియదు. ఆ గురూజీ కూడా ప్రెసెంట్ ఇక్కడే చైనాలో ఉన్న ప్రెసెంట్ చూస్తారు, మరి ఏం చేస్తారో తెలియదు మేడం. వెంకటప్పడ గారు, నిన్న ఆల్రెడీ మీతో మాట్లాడాం మేము. మళ్ళీ తిరిగి అంటే మొన్న మీరు చూసినటువంటి సిచ్యుయేషన్ ప్రకారం మళ్ళీ మీరు తిరిగి ఇండియాకి సేఫ్ గా వస్తానని అనుకున్నారా ఆ రోజు? ఆ క్షణం అయితే మరి ఏం జరుగుతుందో మాకు అర్థం అవ్వలేదండి. కాకపోతే ఇప్పుడు హ్యాపీగా ఇంటికి ప్రయాణం అయ్యాం. వెనక్కి జరగండి. కానీ కొంత నిరాశ కూడా ఉన్నదమ్మా, ఎందుకంటే ఇటు పరిస్థితుల్లో శివుడి దర్శనం చేసుకుని వెళ్ళాలనే సంకల్పంతో వచ్చాం. కానీ పూర్తి అవ్వకుండా వెనక్కి వెళ్ళడం అనేది కొంచెం
బాధగానే ఉన్నది. ఇంత జరిగినప్పటికీ కూడా దేవుడి మీద ఉన్న నమ్మకంతో ఇటు పరిస్థితిలో వెళ్ళి దర్శనం చేయాలని అనుకున్నాం. కానీ ప్రభుత్వం ఆపినప్పుడు మనం ఏం చేయలేం కదా. ఏం చేయలేరు. అవును. మరలా శివుడు అనుగ్రహం ఉంటే మరలా ఎప్పుడైనా రావాలనే సంకల్పంతో తిరిగి నిస్పృహతోనే వెళ్తున్నాం. నిరాశ. మార్నింగ్ బొట్లు పెట్టేశారు. ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఈ రోజు ఇక్కడ టౌన్ లోనే పశుపతి దేవాలయం ఉందండి. మరి మాకు పునర్జన్మ ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞత చెప్పాలి కదా. బాగా దర్శనం అండి. అక్కడేం ప్రాబ్లం లేదు కదా, వెళ్ళిన చోట ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా పశుపతి దేవాలయం దగ్గర. నేపాల్ నగరంలో ఏ రకమైన ఇబ్బంది లేదండి. నేపాల్ నుంచి 80 కిలోమీటర్ల సరౌండింగ్స్ లో జరిగినాయి అన్ని కూడా. ఈవినింగ్ వరకు వచ్చేస్తారు కదా ఎయిర్పోర్ట్ ఢిల్లీ నుంచి విశాఖపట్నం 10 గంటలకి. అదే పోనీలేండి, జాగ్రత్త. మీరిచ్చిన ధైర్యానికి కూడా కృతజ్ఞతలు. లేదు, ఖచ్చితంగా మీకు ఏం కాదు, వచ్చేసరి అయిపోయింది, ఇంకేముంది, కాసేపట్లో మీ ఇంట్లో ఉంటారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి, అవును, చాలా సపోర్ట్ బాధ్యతాయుతంగా ఎప్పటికప్పుడు మా ట్రావెల్స్ తో మాట్లాడి మీకు అవసరమైన మేము ఉన్నామనే ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు కూడా మాతో మాట్లాడి ఇప్పటికప్పుడు నా అవసరం ఏమున్నా చెప్పండి, ఏ ఇబ్బంది పడకండి అనే ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. వెరీ గుడ్. ఆయన కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాతినాయుడు గారు ఏం చేస్తారు? మీకు కృతజ్ఞతలమ్మా. నేను యాక్చువల్ గా అయ్యప్ప స్వామి టెంపుల్ పెట్టామమ్మా మా ఊర్లో. అయ్యప్ప స్వామి సేవాపీఠం ధర్మకర్త నేను. అలాగే అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కార్యదర్శి నేను. అయ్యప్ప స్వామికి ప్రతి సంవత్సరం థియేటర్స్ లో వెళ్ళిపోతాం. అలాగే ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తుంటాడు. కార్తీక మాసంలో 41 రోజు స్వామి చేస్తాం. స్వామి ఇక్కడ తీసుకొచ్చి ఏమనేసి మాకు అనుకుంటాం మేడం. అంతే, ఆ దేవుడు దయనే ఎవరికైనా సరే అంటారు కదా, శివాజ్ఞ లేదే చీమైనా కుట్టదు అని. ముఖ్యంగా మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కూడా మాకు చాలా చక్కగా చూశారు మేడం. ఎందుకంటే కొంతమంది ఇటువంటి సందర్భం బాధ్యతగా ఉన్నారు. సైలెంట్ ట్రావెల్స్ వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే మాకు అన్ని రకాలుగా అరేంజ్మెంట్ చేసి చాలా చక్కగా ఇమీడియట్లీ అక్కడ ఉపద్రవం నుంచి మమ్మల్ని అక్కడి నుంచి తీసుకురావడం అనేది చాలా చాకచక్యంగా ఈ నేపాల్ గైడ్లు అప్రమత్తత వహించి మమ్మల్ని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే ఆ అప్రమత్తత అనేది లేకపోతే మేము కూడా వాగుకి 50-100 మీటర్లు అంటే పెద్ద ఏం కాదు కదా. వెంటనే కొండ మీద తీసుకెళ్లి మా ప్రాణాలు కాపాడాడు. ఈ రోజు మా పిల్లలు మరి మీ ఫ్యామిలీస్ తో వచ్చేస్తే మా పిల్లలు ఉన్నారు, మనకి చిన్నపిల్లలు, మరి వాళ్ళకి ఏం తెలియదు, చాలా తలడిల్లిపోయారు పిల్లలు కూడా. అలాగే మా గ్రామాల నుంచి కానీ మా బంధుమిత్రులు కానీ మా శ్రేయోభిలాషులు అందరూ కూడా మా గురించి చాలా ఆతృత పడ్డారమ్మా. మీ ద్వారా వాళ్ళందరికీ కూడా గ్రామాభిమానులు తెలియజేసుకుంటూ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓకే సార్, సరే అండి, సేఫ్గా వచ్చేసేయండి, జాగ్రత్త. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.